హాయ్ ఫ్రెండ్స్. మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకున్నట్టే సూర్యకాంతిని ఉపయోగించి ఇంధనం తయారు చేసే సాంకేతికతపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు జపాన్కు చెందిన పరిశోధకులు బ్యాటరీలు లేకుండానే సూర్యకాంతిని ఇంధనంగా మార్చగల కొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధన రంగాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందినటువంటి యసువో మత్సుభారా యుటాకా అమావో నేతృత్వంలోని బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు ఈఈఎస్ సోలార్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ఆధారంగా పనిచేసే కొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు రూపొందించారు. సాధారణంగా కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలు సూర్యకాంతి సహాయంతో నీరు, కార్బన్ డయాక్సైడ్ను శక్తి నిల్వ చేయగల రసాయనాలుగా మారుస్తాయి. వాటిలో ఫార్మిక్ యాసిడ్ ఒకటి. ఇది ఇంధనంగా ఉపయోగపడటమే కాకుండా శక్తిని నిల్వ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి వ్యవస్థల్లో ఒక ప్రధాన సమస్య ఉంది. రోజంతా సూర్యకాంతి తీవ్రత మారుతూ ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా మారుతూ ఉంటుంది. దీన్ని సమతుల్యం చేయడానికి సాధారణంగా మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ లేదా ఎంపీపీటీ సిస్టమ్లను ఉపయోగిస్తారు. వీటికి అదనపు బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలు అవసరమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశోధకులు ఎలక్ట్రోలైజర్లోనే ప్రత్యేక ఘన ఎలక్ట్రోలైటు అమర్చారు. దీంతో సూర్యకాంతి పెరిగినప్పుడు వ్యవస్థ స్వయంగా తన విద్యుత్ లక్షణాలను సర్దుబాటు చేసుకుంటుంది. ఫలితంగా అదనపు బ్యాటరీలు, కంట్రోల్ పరికరాల అవసరం లేకుండా పోయింది. పరిశోధకుల ప్రకారం సూర్యకాంతి పెరిగినప్పుడు ఎలక్ట్రోలైజర్ వేడెక్కుతుంది. దీంతో దాని విద్యుత్ నిరోధకత తగ్గి విద్యుత్ ప్రవాహం మరింత సులభంగా సాగుతుంది. ఈ స్వయంచాలక ప్రక్రియ కారణంగా ఇంధన ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతుంది. వాస్తవ పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఈ వ్యవస్థ నీరు, కార్బన్ డయాక్సైడ్ నుంచి నిరంతరంగా ఫార్మిక్ యాసిడ్ను ఉత్పత్తి చేసింది. పరిశోధకులు ఈ సాంకేతికతను ఇప్పటికే ఒసాకా కన్జై ఎక్స్పో 2025లో ప్రదర్శించగా ఉత్పత్తి చేసిన ఫార్మిక్ యాసిడ్తో ఒక చిన్న నమూనా వ్యవస్థకు శక్తిని అందించగలిగారు. చూసారుగా, సూర్యకాంతిని ఇంధనంగా మార్చే వ్యవస్థలను మరింత సరళంగా, తక్కువ ఖర్చుతో రూపొందించేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను ఎలా అన్వేషిస్తున్నారో. బ్యాటరీలు, అదనపు నియంత్రణ పరికరాలు లేకుండానే పనిచేసేటువంటి ఈ సాంకేతికత భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, పవర్ స్టోరేజ్ రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.